రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఆరుగురి హత్యల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. మైనర్ బాలికపై వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ కేవలం 2 గంటల వ్యవధిలో ఆరుగురిని హతమార్చాడు. ఇదిలా ఉండగా ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం, ఫోక్సో కేసు ఎఫ్ఐఆర్లో నమోదైన వివరాలు, ఘటనా స్థలం సమీపంలో లభించిన 7 ఇటుకల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత 6 నెలలుగా రాజ్ కుమార్ మైనర్ బాలికను ప్రేమ పేరుతో నిరంతరం వేధిస్తున్నాడు. తనతో మాట్లాడాలని, కలవాలని ఒత్తిడి చేయడంతో పాటుగా శంషాబాద్ లో కాలేజీకి వెళ్లే సమయంలో కూడా ఆమెను తరచూ వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో భయాందోళనకి గురైన బాలికను తల్లి కొంతకాలం కాలేజీకి పంపడం కూడా మాన్పించింది. ఇటీవల పరీక్షలు ఉండడంతో తల్లి స్వయంగా బాలికను పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లింది. పరీక్ష ముగిసిన వెంటనే అందరి సమక్షంలోనే బాలికను బలవంతంగా తీసుకువెళ్లేందుకు రాజ్ కుమార్ ప్రయత్నించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో గతంలో నీ తండ్రిని తాగించి హార్ట్అటాక్ వచ్చినట్లుగా నమ్మించి చంపినట్లే మిమ్మల్ని చంపేస్తా అంటూ బాలిక ఆమె తల్లిని బెదిరించినట్లుగా ఎఫ్ఐఆర్లో నమోదైంది. దీంతో ప్రాణభయంతో బాలిక తల్లి షాబాద్ పోలీసులను ఆశ్రయించి రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేసింది. రాజ్ కుమార్ పై గతంలో కూడా కేసులు ఉన్నాయి. భూ వివాదం సందర్భంగా ఇద్దరిపై దాడి చేసి చంపేస్తానంటూ బెదిరించిన కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతటి నేర చరిత్ర ఉన్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ దారుణానికి కారణంగా మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాధ్యులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. రాత్రి 11 గంటల సమయంలో రాజ్ కుమార్ మైనక బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లి, నానమ్మపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం బాలికను బలవంతంగా కారులో దైవాలగూడ చెరువు కట్ట వద్దకు తీసుకువెళ్లి ఆమెను హత్య చేశాడు. అక్కడి నుండి తన ఇంటికి వెళ్లిన రాజ్ కుమార్ భార్యకి ఫోన్ చేసి పిల్లలని ఒక్కసారి చూడాలని చెప్పి ఇంట్లోకి వెళ్లాడు. అనంతరం భార్యపై దాడి చేసి హత్య చేయగా నిద్రిస్తున్న తన 2 చిన్నారులను కూడా గొంతు కోసి చంపినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పి పరారయ్యాడు రాజ్ కుమార్.
ఈ కేసు దర్యాప్తులో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఘటన అనంతరం నాగర్కుంట చెరువు సమీపంలో నిందితులు 7 ఇటుకలను ఒకదానిపై ఒకటి పేర్చి ఉంచినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం 6 మంది హత్యకి గురైన నేపథ్యంలో 7వ ఇటుక ఎవరిని సూచిస్తుంది అనే అంశంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. స్థానికుల అనుమానాల ప్రకారం 6 ఇటుకలు మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మ, నిందితుడి భార్య, 2 పిల్లలని సూచించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి 7వ ఇటుక కొద్ది రోజుల క్రితం మృతి చెందిన బాలిక తండ్రిని సూచించి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై పోలీసులు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ చేయలేదు. బాలిక తండ్రి మరణం సహజ మరణం కాదని, దానిపైన సమగ్ర దర్యాప్తు జరపవలసిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. గతంలోనే నిందితుడి కుటుంబాన్ని బెదిరించాడని, ఆ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సిపి తరుణ్ జోషి స్పందించారు. రాజ్ కుమార్ పై మే 16న పోక్సో కేసు నమోదైందని తెలిపారు. కేసు నమోదు అనంతరం అతడు పరారయ్యాడని, తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడని చెప్పారు. అతడికి 2 నుండి 3 సార్లు కౌన్సిలింగ్ నిర్వహించామని, అతని మానసిక పరిస్థితి సరిగా లేదని ప్రాథమిక సమాచారం ఉందన్నారు. అలాగే బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అలవాట్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం 7 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసులో పోక్సో ఫిర్యాదుపై పోలీసుల స్పందన, గత బెదిరింపులు, బాలిక తండ్రి మరణం, 7 ఇటుకల వెనుక ఉన్న ఉద్దేశం వంటి అన్ని కోణాలలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మరొకవైపు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రెండు నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ ఏవులాగూడ హ్యామ్లెట్ నాగర్కుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలోగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. వెరిఫై చేశాము, ఇది పోక్సో కేసులో రాశారు, బట్ యాంగిల్ ఇమీడియట్లీ మేము వెరిఫై చేసాము. ఇది అమ్మాయికి తండ్రి యాక్చువల్లీ 4 days హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. సో కాజ్ ఆఫ్ డెత్ వాస్ హార్ట్ అటాక్. అప్పుడు కిడ్నాప్ చేశారు సార్? కిడ్నాప్ లేదు, ఈ వాజ్ జస్ట్ స్టాపింగ్ గా. ఇది అమ్మాయి ఇంటర్మీడియట్ స్టూడెంట్, కాలేజ్ నుంచి ఇంట్లో వచ్చి టైంలో ఫాలో చేసి he was forcing her to accept his proposal. Yes, so we are also దాని గురించి మాకు కూడా we are also surprised. ఇది ఇంతకు ముందు ఈ భార్య తరఫు నుంచి వాళ్ళకి ఫ్యామిలీ తరఫు నుంచి కూడా ఏమీ కంప్లైంట్స్ లేదు. సో దిస్ మ్యాటర్ ఫ్రమ్ మోటివ్ వీ కెన్ సీ, బట్ దాని గురించి ఏ మోటివ్ ఉంది మాకు తెలిపితే we will get some plans. As of now we don't know why he killed his own wife and children. ఎట్లా ఉండే సార్ అంటే కౌన్సిలింగ్ అప్పుడు ఆయన మైండ్ సెట్ ఎట్లా? కౌన్సిలింగ్ అప్పుడు ఆయన మైండ్ సెట్ మీన్స్ యాక్చువల్లీ అతనికి కొంచెం పాత రికార్డ్ అట్లా ఉంది. యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు కొంచెం మెంటల్ స్టేట్ స్టేబుల్గా లేదు, అతనికి గ్యాంబ్లింగ్కి కూడా అలవాటు ఉంది. దాని గురించి అట్లే ఉన్నారు. రాత్రి 11 గంటలకు ఆ సమయంలో రాజ్ కుమార్ అనే వ్యక్తి వచ్చి
అలా ఇంట్లో ఇప్పుడు డోర్ తీసినప్పుడు ఆ బయట బ్యాక్ నుంచి వచ్చిండు, స్టేడియం వెనకాల నుంచి ఆ కాంపౌండ్ వాళ్ళు దూకేసి. ఇంకోటి వచ్చి లోపలికి వచ్చి డోర్ కొట్టిండో ఏం చేసిండో, ఇప్పుడు డోర్ తీసింది ఎవరు, మా అక్క తీసినట్టుంది. ఇప్పుడు పెద్ద అంటే పడుకుంది, పెద్ద మనిషి ఆమె పడుకుంది. మా అక్క తీయంగానే కడుపులో పొడిచిండు, ఇవి వచ్చేసినాయి అని చెప్పి పిఎస్ వాళ్ళే వచ్చేస్తే ఆమె తట్టుకోలేక మా అత్తను లేపనిక పోయింది. ఆమె లేచేసరికి ఆమె కొంచెం పెద్ద మనిషి కదా, సడన్గా లేవదు కదా, లేచేలోపే ఆమెను గొంతు కోసేసి ఇక మా అమ్మాయిని తీసుకొని పారిపోతుంది, నిన్ను కూడా చంపేస్తా అని చెప్పేసి. ఆ పారిపోయే సీసీ కెమెరాల ఫుటేజ్లో కూడా బలవంతంగా గుంజుకొని పోయి ఆ కంపౌండ్ వాళ్ళ అవతల ఇట్లా నూకేసిండు. అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి ఇంకా ఒకటి దయాలగూడ రోడ్డు చెరువు ఉందట, ఆ చెరువు దగ్గర పోయి అమ్మాయిని కూడా చంపేసిండు, ఆమెను కూడా గొంతు కోసిండు. అంటే తన భార్య పిల్లల్ని కూడా అప్పుడు అది అక్కడ చేసి ఇక్కడ వచ్చిండు అని చెప్పేసి పిఎస్ వాళ్ళు చెప్తేనే అర్థమవుతుంది మాకు. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకోలేదు, అది ఇంకా వాళ్ళు చెప్తున్నారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ దీనికి నిర్లక్ష్యం వచ్చేసి షాబాద్ పిఎస్ఎస్ సిఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేష్ వీళ్ళు టేకప్ చేసిన కేసు ఇది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిర్లక్ష్యమే, అది కూడా మీతో షేర్ చేసిన. ఎఫ్ఐఆర్ కాపీలో కూడా వాడు ఏమేమి చేస్తా అనేది కూడా ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఎట్లయితే మేము మెన్షన్ చేసినామో యాజ్ టీజ్గా అట్లనే చేసినాడు, చంపేస్తా. ఇగో ఆయన ఏం చేసిందంటే అమ్మాయిని ట్రాప్ చేసిండు, దగ్గర ఇల్లు కాబట్టి కొంచెం ట్రాప్ చేసి ఇది విషయం ఎవరు తెలియదు తల్లిదండ్రులు. తర్వాత తెలిసిన తర్వాత తండ్రిని ఫస్ట్ అయితే చంపేసినాక ఆ విషయం కూడా ఎవరు తెలియదు. అటాక్ అనుకొని మేము కంటిన్యూగా ఉన్నాం. తర్వాత ఆ పిల్లలు కాలేజీ పోతుంటే బయట కాలేజీ దగ్గరికి వచ్చి హరాస్మెంట్ చేయడం జరిగింది. హరాస్మెంట్ ఏంటంటే ఎక్కడ దిగితే అక్కడ బస్సు కాడ ఆగడం, మళ్ళీ కాలేజీ దగ్గర పోయి వెయిట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటే మేము ఆ రోజు మిమ్మల్ని చంపేస్తాను, మీరు రాకపోతే, మీరు నా మాట వినకపోతే అందరినీ చంపేస్తాం, మీ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి బెదిరించాడు. ఇక రేపాటో ఇది కొంచెం సీరియస్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొని పిఎస్ పోయి పోక్సో కేసు కింద నమోదు చేసినాం. అప్పుడు సిఐ కాంతారెడ్డి ఉండే, ఈయన రమేష్కి ఆ ఫైల్ రమేష్ ఎస్ఐ గారికి ఆ ఫైల్ అప్పయిపోయింది. ఆయనకు తెలియదు, అప్పయిపోయిన సంగతి తెలియదు. ఆ పోక్సో కింద కేసు బుక్ చేసిరు, అక్కడ వాడేసిరు. ఆయనకు అసలు నాలెడ్జీ లేదు, దాని మీద అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. తర్వాత 1 వీక్కి శంషాబాద్ తీసుకెళ్లి స్టేట్మెంట్ తీసుకొని మళ్ళీ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని వచ్చేసాం. మమ్మల్ని పిఎస్ నుంచి కాల్ చేసి ఆ విషయం కూడా వచ్చి చెప్పినాం, ఇట్లా స్టేట్మెంట్ అయిపోయింది, మరి అన్నీ అయిపోయినాయి, మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, అసలు ఈ కేసు రిమాండ్ తీసుకున్నారా, వానికి మీరు కేసు పెట్టినారా, రిమాండ్కి వచ్చినారా అనేది కూడా నాకు చెప్పలేదు అని చెప్పేసి కూడా నేను ఎస్ఐ గారిని అడిగాను. అప్పుడు ఆ ఫైల్ ఉండేనంటే ఒకసారి ఆ ఫైల్ అని చెప్పేసి ఆ ఫైల్ అప్పుడు తెప్పించుకొని అప్పుడు ఏముంది ఈ ఫైల్ అని అప్పుడు చదువుతున్నాము కదా, నేనే డైరెక్ట్ ఉన్నాను. నాకు అనిపించింది, తర్వాత సరే అని చెప్పేసి ఊరుకున్నాను. 20 days అయిపోయింది, అప్పటికి రిమాండ్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి. మధ్యలో కాల్ చేసి అడుగుతామంటాడంటే ఆయనకు బెయిల్ తీసుకున్నాడు, యాంటీ బెయిల్ తీసుకున్నాడు, తిరుగుతున్నాడు బయట. యాంటీ బెయిల్ ఎట్లా ఇచ్చారు, నువ్వు రిమాండ్కే తీసుకోవాలి. ఆయన కనీసం ఎంక్వైరీ చేయాలి, మమ్మల్ని పిలిచి కూడా కౌన్సిలింగ్ చేయలేను. ఎట్లా ఆయన కేసు పెట్టామని గట్టిగా కేసు పెడతాం పో అని చెప్పేసి మీరే చెప్పినారు, మీరే మళ్ళీ ఇట్లా జూట్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా అన్నాను. మీకు చేత కాకపోతే చెప్పు, నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేసి నేను ప్రైవేట్గా